నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. ఇది సాక్షి టీవీ జనపదం. వారం వారం ప్రజల జీవన ప్రమాణాలపై సాక్షి నిర్వహిస్తున్న జనపదం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా కూడా అవే సమస్యలు దర్శనమిస్తున్నాయి. చూడటానికి ఇవి మామూలు సమస్యల్లో ఉంటాయి, కానీ జీవన ప్రమాణాలు ఏ విధంగా పడిపోయాయో గత ఎన్నో సంవత్సరాలుగా ఈ వసతులు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ పాలకులు కానీ ముందుకొస్తారని ప్రజలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో, ఎన్ని ఆశలతో ఓట్లేస్తున్నారో మనం గమనిస్తున్నాం ప్రతి ఏరియాలో. ఈసారి మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం డివిజన్లో మనం బాలయ్య నగర్లో ఉన్నాం. చాలా మంది సమస్యలు ఇక్కడ మనం వినబోతున్నాం. ఇక్కడ అవే సమస్యలు. మళ్ళీ రోడ్ల పరిస్థితి చూస్తే ఏదో కుగ్రామానికి వచ్చినట్టుంది, కానీ హైదరాబాద్ శివారు ప్రాంతం లేదా హైదరాబాద్లో భాగమైన కూకట్పల్లికి ఎంతో దూరంలో లేని ఈ ప్రాంతంలో ఇంకా కూడా రోడ్లు సరిగా వేయలేదు, నీళ్లు సరిగా రావట్లేదు, ఇంకా ఇళ్ల పట్టాల పరిస్థితి కూడా అలాగే అగమ్య గోచరంగా మారింది. మొట్టమొదట సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఏమ్మా పెద్దమ్మ, ఏంటి సమస్యలు ఇక్కడ చెప్పు, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? అమ్మా 30 సంవత్సరాలు వెళ్ళి దాటిపోయింది బిడ్డ, 40 సంవత్సరాలు వస్తుంది, నా ఉమ్మర్ దిగిపోయింది. అమ్మ అప్పుడు 25 ఏళ్ళల్లో ఉన్నా, ఈ ఉమ్మర్కి వచ్చేసా. మళ్ళీ ఇక్కడ మాకు రోడ్డు లేదు, ఒక మోరీ లేదు. ఈ రోడ్ ఇట్లే ఉంది అప్పటి నుంచి ఇట్టే ఉంది. ఎవరు పట్టించుకుంటలే. ఎందుకు మేము ఎడ్డలం రావుతూ వట్టి నీకు పిండి చేసి మీ ఇంట్లో కట్టి మమ్మల్ని ఎవరు కేర్ చేసుకొని మాకు పట్టుకోలేకపోతారా? మమ్మల్ని పట్టించుకోరా? మేము మనుషులం కామా? అంత గడ్డి తింటున్నామా? మేము ఆలం తిని ఆలంలో గోధుమలు అలా ఈగలు అలా అంత వరుసతుంటే ఎవరు పట్టింపులేమా? మేము మాకు రెక్కల కష్టం మేము మీకు రావాలా, మీ ఇంటికి రావాలా, రోడ్డుకు రావాలా, అన్నిటికి రావాలా, బ్రిడ్జికి రావాలా, చెరువు కట్టులకు రావాలా, అన్నిటికి రావాలా. కానీ మమ్మల్ని పట్టించుకొని మీకు అభిషం లేదా అమ్మ? మాకు రోడ్ల మీద నడతామంటే వర్షం పడుతుండే దారి పడుతున్నాం, కింద డబ్బా పడుతున్నాం. అవును. ఎవరు పడ్డారు? ఎలా పెద్ద మా తమ్ముడు ఎల్లయ్య పెద్ద, ఎల్లయ్య నాగేశ్వర కొడుకు మనమడు, ఆయన పెద్ద. 7 గంటల ప్రతి ఒక్క మీటింగ్లో పోయాం. ప్రతి మీటింగ్లలో మా కోటలు ఉన్నాయి. ప్రతి మీటింగ్లలో మంది ఎన్క్వైరీ చేసుకొని అంత కడుపులో తలబెట్టి మేము గట్టిగా మాట చేస్తామంటారు. పట్టాలు లేవు, ఇంట్లో పట్టాలు లేవు, పట్టాలు లేవు బిడ్డ. మాకు పట్టాలు లేక ఎంత ఇబ్బంది అవుతుంది. ఈడొచ్చి గులమత్త అంటాడు, ఆడొచ్చి గులమత్త అంటాడు, నీది కాగితం మీద ఏమన్నా చూపిమని అంటారు. అప్పుడు ఏం చెప్పాలా మేము? ఇక మనం ఎత్తుకోపోయి రోడ్డు మీద పెడతారా? రోడ్డు మీద గుడిసెలు వేసుకోవాలా, షర్ట్ కింద పిల్లలు వేసుకొని పండాలా? ఏమంటా బిడ్డ? మాకు జనిస్ కావాల అమ్మా, ఈ రోడ్డు కావాలా, మెయిన్ రోడ్డు కావాలా, గల్లీ రోడ్డు కావాలా. చూస్తుంటే అసలు నిజంగా అసలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేమిటి గ్రామం అని. మేడం ఇది బాలయ్య నగర్ దగ్గర అంటే 35-40 సంవత్సరాలు అవుతుంది మేడం. అప్పటి నుంచి ప్రతి ఒక్క నాయకులు పని చేస్తామంటారు. ప్రతి ఒక్కరు ఓట్లప్పుడు అందరు వస్తారు, అదే బిచ్చప్పలు బొచ్చ పట్టుకొని వచ్చినట్టు అడుక్కోవడానికి కాళ్ళు మొక్కుకుంటూ వస్తారు. ఓట్లు వేసిన తర్వాత ఒక్క నాయకులు కనిపారు. రోడ్ అంటే మేడం వర్షాకాలం వస్తే ఎంత ఘోరం అంటే ఆటోలు పోవడానికి దారి ఉండదు, కింద పడతారు. అసలు చిన్న పిల్లలు ఎత్తుకొని, మా చిన్న బాబుండే, నేను బైక్ తీసుకొని వెళ్ళేటప్పుడు మొత్తం కింద పడ్డాం మేడం. చాలా ఘోరంగా అంటే ఈ రోడ్డు మొత్తం మీరు వర్షాకాలం వచ్చి చూసినప్పుడు రోడ్డు వచ్చినప్పుడు కూడా సాక్షి టీవీ బండి వస్తున్నప్పుడు కూడా చూసాం కదా, మొత్తం గతుకులు, అసలు టార్ రోడ్ కూడా. అవును మేడం, నేను అదే చెప్తున్నా. ఓట్లప్పుడు వచ్చే నాయకులు పని చేయడానికి ఎందుకు రారు? ఇన్ని రోజులు అవుతుంది మేడం ఎలక్షన్ అయ్యి, ఒక నాయకుడు వచ్చి కనీసము ఈ బస్తీ ఎలా ఉందో చూడడానికి రారు మేడం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా, కాకపోతే వివేకన్న గెలిచి మాకేం ఉద్దరియాలి, అక్కడ శ్రీశైలం గౌడ్ గెలిచి ఉద్దరియాలి. ఇక్కడ మేము చేసుకొని మేము తినాలవలసిన కానీ మమ్మల్ని ఎత్తి మీద కొట్టడు కానీ మమ్మల్ని బతికించే ఉద్దేశం లేదు. ఈ పాములకు, ఈ తేళ్లకు, ఈ మోరీ లేక, మాకు మీటర్ లేక పాములు తేళ్ళు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. మరి అన్నిటికీ భరింపుకొని ఇంత వరదాకా వచ్చిందా? మళ్ళీ ఒక మీటర్ లేదు. పాములు తేళ్లు ఎందుకు వస్తున్నాయి? ఏడికెళ్ళి వస్తాయి, భగవంతుడు ఇస్తే అవిటికి కూడా వస్తూనే ఉంటది. అవి గారు అన్నికలు వస్తాయి, అన్ని ఉంటాయా? ఒక రోడ్డు గతులే, ఒక మీటర్ గతులే, ఒక నీళ్లు గతులే. ఈ అడవిలో మేము బతకాలన్నా సావాలి, లేకపోతే మమ్మల్ని కూడా చేస్తారు అని గెలిచినోడు ఎవడేం ఉద్దరియాలి, ఇక్కడ పెద్ద మనిషి ఉన్నవాడికి మేము ఇంతవరకు బతుకుంటూ వస్తున్నాం, కానీ ఇంకెవడేం మాకు ఇంత పొడవు ఇయ్యలేరు, మేమేం చేయలేము. ఇందా అడిగినప్పుడు ఏం చెప్పిండ్రు? ఏం చెప్పినాము, చేస్తారమ్మా, చేస్తాము, మాకు అన్న చెయ్యండి అని మేమంటాం. అంటే చేస్తామమ్మా అని ఇప్పుడు ఈసారి వేసి చిరుచలమ్మన్నకు 2 సార్లు వేసినాము, ఏకానందన్నకు ఒక్కసారి వేసినాము. ఇప్పుడు వస్తే వాళ్ళకి వేస్తాము. మాకు పట్టా లేవు, మురికి నీళ్ళు ఇళ్ళనే మన వరకు పోతాయి. ఈ మురికి నీళ్ళ మీదకి దాటనికి మాకు మోరీ నీళ్ళు, ఇళ్ళ మోరీ నీళ్ళు దాటనికి రాదు. మళ్ళీ ఇళ్ళ తాగనికి నీళ్ళు ఏడుకెళ్ళి తెస్తుంది. తాగనికి నీళ్ళు ఇప్పుడు బోరు నీళ్ళు సొంతంగా వేపించిండు ఇక్కడ మా అన్న.
చేపించిండు, చెయ్యి నుంచి పైసలు పెట్టి ఈ రోజులు కూడా ఆయనని చేపించిండు. ఎవరేం పట్టించుకోలేదు, ఎవరేం చేయలేదమ్మా. ఇది క్షేమించుండే అమ్మ. ఆ పత్త నీళ్ళ బండ మీద వర్షంలో వాళ్ళ ఇల్లు ఇప్పుడు పత్తగా అయినాయమ్మా. ఏం నీళ్ళు ఇవి? ఇదిగో ఇవి నీళ్ల పరిస్థితి చూస్తున్నావు కింద. అంటే క్రిములు కీటకాలు ఉన్నాయి లోపల. మొత్తం చెత్త ఉన్నది. లేకుంటే నీళ్ళలో మంచి నీళ్ళలో లేనే లేవు. ఈ నీళ్లు తాగుతున్నారా? ఇట్లా ఎందుకున్నా తెల్లగా ఉన్నాయి ఎందుకు? ఎందుకున్నాడుగా మాకు నీళ్ళు ఇస్తారో నీళ్ళు పంపరేం పంపరమ్మా. ఆనాడుతుంది బావి ఉండే బావి కొట్టుకొని బావి నీళ్ళు తాగుతుంది. బావి నీళ్ళు వైపు బోర్ వేసింది, బోర్ నీళ్ళు తాగుతున్నాం. మంచి నీళ్ళు రోజు పంపిస్తామా, నీళ్ళు పంపిస్తలే పంపించి తాగితే బీమార్లు అయితే కదా. బీమారు టైఫాయిడ్ జ్వరము, మలేరియా జ్వరాలు వస్తున్నాయి, అడ్డమైన రోగాలు వస్తున్నాయి, చెప్పలేని రోగాలు వస్తున్నాయి. రోజు 100 రూపాయలు కూలి చేసుకుని బతికేటోళ్ళము హాస్పిటల్ పెట్టుకోవాలా. అందరూ రాళ్ళు కొట్టేవాళ్ళం, అందరూ రాళ్ళు కొట్టేవాళ్ళము. కడుపు తినాలా, మేము హాస్పిటల్ చూపించుకోవాలా. పిల్లలకి బట్ట తెచ్చుకొని తినాలా. ఎట్లా బతకాలి మేము ఇన్నేళ్ళ నుంచి? జగనంతలో వాడు ఓటేమని వస్తాడు, ఓటేపించుకుంటాడు, వాడు బాగానే ఉంటాడు. ఇట్లనే మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎందుకు అడగవు నువ్వు? అడుగుతాం, ఇట్లనే అడుగుతాము. చేస్తామమ్మా. ఓ 4 నెలల టైం, ఒక సంవత్సరం టైం, మీకు రోడ్లు వేస్తాము, మీకు 100 టైం వేస్తాము, మోటార్ చేపిస్తాము. అన్ని అన్నాడే కానీ వాళ్ళ అవసరం చేపించుకొని దాటుకుంటున్నారు, పైకి వస్తున్నారు. మమ్మల్ని పేదలకు కింది దొక్కేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు బతకనిస్తారు? మమ్మల్ని బతకనిస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు ప్రచారానికి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే ఏం చెప్పారు చెప్పండి? మీకు రోడ్లు చేపిస్తాము, డ్రైనేజ్ చేపిస్తాము, మంచినీళ్ళు చేపిస్తాము, అన్ని చేపిస్తామని చెప్తారు. తర్వాత ఎన్నిసార్లు వచ్చారు మళ్ళీ? గెలిచినాక ఏమో ఎప్పుడు రాలేదు. ఒకసారి వచ్చాడమ్మా, మళ్ళీ రాలే. మీకు ఇండ్లు పట్టాలు ఇప్పిస్తాము, మీకు మర్చిపోతారు. కాకపోతే మీకు ఏ ప్రాబ్లం లేకుండా మొత్తానికి మీకు ఏవి అనుకుంటా అవన్నీ కోరికలు మేము నెరవేరుస్తామని చెప్పేసి ఇక్కడ గుడి ముందు ప్రమాణం చేసి కూడా పోయారమ్మా. గుడి ముందు ప్రజల ముందే కాదు, భగవంతుడు సాక్షిగా కూడా ప్రమాణాలు వాగ్దానాలు చేసి ఇంకా కూడా ఘోరమైన పరిస్థితుల్లో నిజంగా ఈ కాలనీ చూస్తుంటే అసలు ఇది హైదరాబాద్ నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఒక కనీసం 200-300 కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామానికి వచ్చినట్టుంది. కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు మేడం, ఎప్పుడు వెళ్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కువ వోల్టేజ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు తక్కువ ఉంటుందో తెలియదు. అట్లా ఎక్కువ వోల్టేజ్ అయ్యి మా ఇల్లు కాలిపోయింది మేడం. మొన్ననే 20 రోజుల ముందు అసలు ఇక్కడే ఉందా మీ ఇల్లు? ఇక్కడే ఉంది మేడం. కాలిపోయిందా ఇల్లు? కాలిపోయింది మేడం మొత్తం. ఒకసారి వెళ్ళి చూద్దామా? ఒకసారి ఈ అమ్మ ఇల్లు చూసి వస్తాము. ఇల్లు కాలిపోయిందంట కొన్ని రోజుల క్రితం. ఎట్లా కాలిపోయింది అంటే కరెంట్ ఎక్కువ అయ్యి మొత్తం కాలిపోయింది. क्या हुआ? आग लग गया? हाँ, वो वोल्टेज सही नहीं रहने से, मीटर सही नहीं रहने से पूरा आग लग गया, जल गया घर इनका. आप लोगों ने कंप्लेंट किया वोल्टेज फ्लक्चुएशंस हो रहे बोल के कंप्लेंट किए इधर? बोले मगर उन लोग कोई भी नहीं सुन रहा. ఇంకా ఏం చేయట్లేదు. 20 రోజుల పైన అయిపోయింది మేడం. 25 రోజులు అయిపోతుంది. అసలు తిరుగుతూనే ఉన్నాం మేడం. మా చెప్పులు కూడా అరిగిపోతున్నాయి కానీ అసలు ఏమి చేయట్లేదు మేడం. అదే అన్ని చోట్ల ఇదే సమస్యలు. ఈ ఆఫీసుల చుట్టూ అంటే పనులు జరగడానికి చెప్పులు అరిగిపోయేలా, బికాస్ పట్టించుకోవాల్సిన నాయకులు ఎవరు ఎలాగో ముందుకు రావట్లేదు. వీళ్ళే ఇంకా మనమే చేసుకుందాం అని చెప్పి బయలుదేరినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చేస్తామో కూడా చెప్పలేకపోతున్నారు అధికారులు. అది దౌర్భాగ్యం. मीटर भी नहीं दे रहे मैडम, मीटर भी नहीं है किसी को. రోడ్ లేవు, ఏది ఫెసిలిటీస్ లేదు మేడం. మీరే పైసలు వేసుకున్నారా? అందరం మనిషి కొన్ని పైసలు వేసుకొని ఇదంతా చేసుకున్నాం మేడం. వేసుకొని చేస్తాం మేడం. లేకపోతే ఈ రోడ్డు కూడా ఇలా ఉండేది కాదు మేడం. ఏం లేదు మేడం, ఇక్కడ అంతా డెవలప్ లేదు. మళ్ళీ వాళ్ళకి రావాలన్నా కూడా భయపడతారు ఇక్కడ. ఎంత చెప్పాలి, అధికారంలో ఉండి ఒక బోర్ వేయమంటే బోర్ అడిగినా మేం పనులు చేయలేకపోయినా కనీసం ఒక బోర్ ఏంటంటే బోర్ బిన వేయట్లేదు అసలు. ఇదేంటిది ఈ పైప్? ఈ బోరింగ్ నీళ్ళు వాటర్ అవుతున్నాయి మేడం. ఒకసారి देखो बहुत कम पानी आ रहा है. यही पानी पीते, यही पानी पीते. हाँ, यही पानी पीना पड़ता. मंजीरा वाटर भी नहीं आ रहा इधर. ఇది చెట్టు గుట్ట ఉండే అంత చెట్టు నరికి అంతా చేసి బయట చేసుకొని మేము గుడిచెలు వేసుకొని గుడిచెల కాపురం చేసి పిల్లలు కానీ పిల్లల పెళ్లిళ్ళు చేసి మనమల పెళ్లిళ్ళు చేసి మనమలకు మనమరాలను చూస్తున్నాం. మళ్ళీ మనమరాలను చూస్తున్నాం. పరిస్థితి అట్లే ఉంది. అంత పరిస్థితి అట్లే ఉంది. ఇప్పుడు వచ్చేమంటుండ్రు అంటే ఇది నాది అది నాది, నీదేమున్నది పట్టుందా నీకు? మాకు చూపాయి, నీ పట్టున్నట్టు చూపాయి. లే పీకాయి, మేము కట్టుకుంటాం, మేము వస్తాం అని దొరుకుతుంది బిడ్డ. దానికి మేము ఏం చేస్తాం? ఏడవైస్తాము. ఇంతమంది జనాలకు మాకు చంపేసి మీరు కట్టుకోండి. పెద్ద కూతురు సరిపోయింది బిడ్డ, అల్లుడు సరిపోయాడు, ఇదే తలంలా నా తాత సరిపోయాడు. ఒక్క నిమిషం కాదు పరిస్థితి ప్రాబ్లం ఉంది. ఇక్కడ కోరిలో ప్రాబ్లం అంటే ఎట్లా ఉంటుంది?
ఏం ప్రాబ్లం అయింది మీకు? ఎట్లా అయింది అట్లా? पत्थर तोड़ने के लिए वो ऐसा हुआ उनको। రాళ్ళు కొట్టుకుంటూ ఇది వీళ్ళ పరిస్థితి. ఇక్కడ ఇరిగాయి ఇక్కడ బండ మీద కోరిలో అవునండి ఇక్కడ ఇరిపోయినాయి. మాకు ఎవరు కూడా పట్టించుకుంటారు కూడా లేరు. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి మేడం వచ్చి కూడా ఎవరమ్మా? మేము గుంతలో స్నానం చేసుకున్నాం. నీళ్ళు లేకపోతే అక్కడ కోరిలో పచ్చగా ఉన్నాయి నీళ్ళు. కోరిలో స్నానం చేసుకుంటున్నాం మేడం. మీరు ఒక్కసారి వచ్చి చూడండి. రాళ్ళు కొట్టుకుంటూ బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళకి ఇళ్ళకి పట్టాలు సరిగ్గా లేవు, వసతులు సరిగ్గా లేవు, తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. స్నానాలు చేద్దాం, ఇళ్లలో పనులు చేసుకుందాం అంటే మంచినీళ్ళు సరఫరా ఏ విధమైన సరఫరా లేదు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. మరి ఏ మొహం పెట్టుకుని మళ్ళీ వస్తారు నాయకులు అని అడుగుతున్నాం మేము. డ్రైనేజీలు ఇట్లా పొంగి ప్రవహిస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ ఇలా భూగర్భ జలాలతో పాటు అడుగు మొత్తం అంతా కలిసిపోయి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ. देखो कैसा आग लग गया पूरा। ఇదిగో కాలిపోయిన ఇల్లు చూస్తున్నాం. మీటర్ అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఎట్లయిందమ్మా? ఇంట్లో ఎవరైనా ఉన్నారా అప్పుడు? మేము పనికి వెళ్తాం మేడం. ఒక ముసలాం ఒక్కతున్నది. ఆమె కొంచెం స్టార్ట్ అవ్వగానే ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేసారంట ఆమెని. ఇంకా మొత్తం అసలు ఇప్పుడు జరుగుంటే ఏంటి పరిస్థితి? ఇంకా ఏం చేసాము వాళ్ళు ఒకసారి देखो अंदर पूरा आग लग गया, पूरा कपड़े सब जल गया। ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు మరి? ఇంకా నేను కొద్ది రోజులు ఒకళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఒకళ్ళ ఇంట్లో అన్నట్టు ఉంటున్నాను. మాకు అసలు ఉండడానికి కూడా లేదు మేడం. అసలు చిన్న పిల్లలు మేడం ఇద్దరు మాకు. కానీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఆ విధంగా ఉన్నాయన్నమాట ఈ ప్రాంతంలో. అంటే ఎప్పుడు కరెంట్ ఒక్కసారిగా ఇలాగే అంటే ఎక్కువగా ఫ్లక్చువేట్ అయ్యి ఇల్లు కాలిపోతాయో తెలియదు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు బతుకుతున్నారు చూపించడానికి తీసుకొచ్చాం. ఇక్కడ చుట్టుపక్కల చూడండి చెత్త ఎలా ఉందో, ఇక్కడ డ్రైనేజ్ ఎలా పొంగి ప్రవహిస్తుందో. ఇక్కడ నుంచి పాములు వస్తాయి, మళ్ళీ ఒట్టిగా రావు. ఇట్లుంటేనే ఇట్లా మోరీలు ఇట్లా గాలిగా ఉంటేనే మాకు పాములు తేలు వచ్చాయి. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాం. బ్రేక్ తర్వాత జనపదం కొనసాగుతుంది సాక్షి టీవీలో. ఇది సాక్షి టీవీ జనపదం. మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఇది గాజుల రామారావు బాలయ్య డివిజన్. ఇక్కడ బాలయ్య నగర్ డివిజన్ లో మనం సమస్యల వలయం ఇక్కడ ఉంది. పూర్తిగా డ్రైనేజీ ఘోరంగా ఉంది పరిస్థితి. రోడ్లు సరిగ్గా లేవు, మంచినీళ్ళు రావట్లేదు. నీళ్లు లేక ఇక్కడ పక్కనే ఉండే చెరువుల్లో స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా రాళ్లు కొట్టుకుని బతికేవాళ్ళు, పేదవారు. వాళ్ళకి ఇళ్ల పట్టాలు కూడా దొరకలేదు. 30 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని చెప్పి అంటున్నారు. చెప్పండి, ఇక్కడ స్కూల్ కూడా లేదు కదండి? స్కూల్ ఉందండి, స్కూల్ ఉంది కానీ పిల్లలకి ఎదగలేదు. మన బస్సు గురించి మనం చేసుకుంటాం. అది ఇక్కడ ఎక్కువ టెంపరవరీ అండి. అది టెంపరరీ స్కూల్. టెంపరవరీ స్కూలే. ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 400-500 దాకా ఉంది సార్. 500 కుటుంబాలకి మరి స్కూల్ పెట్టలేదా? స్కూల్ అంటే మేడం ఎవరు అందరి దగ్గరికి వెళ్ళాము. స్కూల్ ఇట్లా గవర్నమెంట్ నుంచి ఏదైనా చేస్తే అల్ట్రామేట్ స్కూల్ అంటారు కదా మేడం, అట్లా పెట్టండి అంటే అట్లా బిన్నా ఎవరు చేయలేరు. మామూలుగా బస్సు పెద్ద మనిషి కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చందాలేసి స్కూల్ పెట్టాం మేడం. ఇదే స్కూల్. ఇదిగో అందరూ కలిసి చందాలు వేసుకుని పెట్టిన స్కూల్ బిల్డింగ్ మనం చూస్తున్నాం. స్కూల్ బిల్డింగ్ పరిస్థితి ఓకే. ఇదిగో ఈ దృశ్యం కన్నుల విందు చేసే ఈ దృశ్యం చూద్దాం. ఇక్కడ చూస్తున్నాం డ్రైనేజీ మురికి నీరు, మురుగునీరు మొత్తం అంతా నిలిచిపోయి ఇక్కడ దుర్గంధం కొట్టుకుంటూ ఇదన్నమాట పరిస్థితి. కోరిల వాటర్ మొత్తము అది ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా మురికిబడి వాటర్ మొత్తం పచ్చగానే మేడం. అవి నీళ్లు బోర్ వాటర్ అవే నీళ్ళు వస్తాయి మాకు బోర్లలో. ఈ భూమిలో మొత్తం నీళ్లు ఎండిపోయినాయి. అన్ని చుట్టుపక్కల మొత్తం బోర్లు నీళ్లు మొత్తం అమ్ముకుంటారు మేడం. అవే వాటర్ మా బోర్లలో వస్తున్నాయి. ఇప్పుడు స్నానాలు ఇక్కడ ఎండాకాలం అయితే ఒక చుక్క నీళ్ళు రావు మేడం. మొత్తం స్నానాలు తాగడానికి అవే. అసలు మామూలుగా చలికాలంలోనే ఇట్లా ఉంది పరిస్థితి. అంటే ఎండాకాలం ఎట్లా? ఎండాకాలం అయితే మరి ఘోరం మేడం. అసలు చావాలి నీళ్ళ కోసం ఎక్కడ ఉంటే అక్కడ రావు నీళ్ళు. చాలా ఇబ్బంది పడతాం అప్పుడైతే. వర్షాకాలంలో ఇంకొక అతివృష్టి పరిస్థితి, మొత్తం డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తాయి. డ్రైనేజ్ వాటర్ తాగాలి, ఇప్పుడేమో ఈ మురుగు నీళ్ళు వాటర్ తాగాలి మేడం. ఇంకా కొన్ని రోజులైతే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి తెలుసు కదా? వస్తున్నాయి మేడం. అప్పుడు వస్తారు, ఓట్లు అడుగుతారు మేడం. ఓట్లు అడిగేసి చేస్తామమ్మా మీకు ట్యాంకర్లు పంపిస్తామమ్మా అంటారు. 4 రోజులు వస్తాయి, మళ్ళీ తర్వాత అవి పతాకే ఉన్నాయి మేడం. ఏమన్నా అంటే మీ దిక్కు రావద్దని చెప్పిరమ్మా మాకు అంటాడు. వాడు ఎవడు మేడం మాకు పంపించకపోవడానికి? ఎవరు చెప్పు? ఎవడో బిల్డర్ కమలేష్ అంట మేడం. వాడు వస్తాడు, ఏది మీటర్లు వద్దంటాడు, మాకు నీళ్ళు వద్దంటాడు, ఏది వద్దంటాడు. మీ స్వచ్ఛందంగా ఖాళీ చేసుకోవాలని చెప్పి స్తంభాలు కూడా తెప్పించుకున్నాం మేడం. జిహెచ్ఎంసీ నుంచి తెప్పించుకొని పెట్టుకుంటే అవి కూడా క్యాన్సిల్ చేసేసిండు. అక్కడ పడ్డాయి మేడం అవి కూడా. మీకు ఇప్పుడు ఏదో 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పారు. స్థలాలే మాకు వస్తలేవు మేడం. 30 సంవత్సరాలు మేము ఇక్కడ మురికివాడలో అది బస్తీల్లో. ఇక్కడ ఉన్నాయా గుడిసెలు? ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇంతవరకు గుడిసెలు పైకి కూడా గుడిసెలు పక్క ఇల్లు కూడా కొన్ని ఉన్నాయి. పక్క ఇల్లు ఉన్నాయి, కొన్ని గుడిసెలు ఉన్నాయి మేడం. ఇంకా ఈసారి ఓట్ల గురించి ఏమనుకుంటున్నారు? ఎట్లా ఏం మేడం మాకు ఎవరైతే ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమే కదా అధికారం కట్టబెట్టేది, ప్రజలుగా మనమే కదా. మనం కట్టబెట్టినప్పుడు వాళ్ళు మరి పనులు చేయనప్పుడు మనం నిలదీసి అడగాలి. కంపల్సరీ అడుగుతాం మేడం. బస్తీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అడుగుతాం మేడం. ఎవరు వచ్చినా మేము ఓట్లు వేయం. ఈసారి మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకే మేము వేస్తాం ఓట్లు.
మా కరెంటు సౌలతు నీళ్ళ సౌలతు మా బస్తీ డెవలప్మెంట్ గురించి ఎవరైతే పట్టించుకుంటాడు ఏ నాయకుడు అయితే పట్టించుకుంటాడు వాళ్ళకే మా ఓటు. మీటర్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది. ఒక మీటర్ లేదు, ఒకటి లేదు. ఆ లైన్కి వెళ్ళి 15 మంది ఒక్కొక్క బల్బు గుడ్డిగా వెలుగుతుంది. దానికి 1000 రూపాయలు కట్టాలి నెలకు వచ్చి. మేము అంటే అసలు మతిపోతుంది మేడం, ఒక్కొక్కళ్ళకు 1000 రూపాయలు కడతాం. అందరు బస్సీలో మొత్తం 1000 రూపాయలు కడతాం మేము. ఈ బస్సీ మొత్తానికి 5 घर को 1 मीटर से 4-5 घर चल रहे उस बिजली का करंट, इसके लिए आग लग जा रहा है ज्यादा वोल्टेज होने से. ఇక్కడ మంచి చెడ్డ జరిగిన కూడా ఎవరైనా వచ్చి ఆదుకునే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ చాలా కష్టంగా ఉన్నది, ఇబ్బంది ఉన్నది. ఎవరెవరు వచ్చారు పెద్ద పెద్ద నాయకులు? మన ఎమ్మెల్యే సార్లు వస్తారు, లీడర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. అన్ని మంచి చెడ్డది అడుగు వచ్చి ఖాళీ మాట్లాడము, చెప్పడము, చేయడం లేదు మేడం. ఇక్కడ ఒకటి మంచిది చెడ్డది గరీబ్ వాళ్ళకి ఏదైనా జీతం అనేది వాళ్ళకు ఉద్దేశమే లేదు. ఏదైనా మాట్లాడుతుంటే ఈ స్థలం మీద కేసు ఉంది, ఇది మేము ఏం చేయలేము, మీకు మీటర్ రావు, మీకు మంచిది రాదు, చెడ్డది రాదు. మీరు కేసు ఉండే స్థలం అయితే డబ్బులు కూడా తీసుకోకూడదు, సప్లై ఇవ్వకపోతే ఏమి చేయకూడదు. బిల్లులు కడుతున్నారు కదా. సో కాలనీ అంటే తిరిగి వచ్చాం మనం ఇక్కడ. అంటే ఈ బస్తీలో చూస్తున్నాం బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవంటున్నారు ఇక్కడ స్థానికులు. ఇళ్లలో ఆరు బయట ఆడపిల్ల వెళ్ళకూడదని చెప్పి జాతీయ స్థాయిలో మనకి పెద్ద పెద్ద ప్రచారాలు జరుగుతున్నాయి. స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఇక్కడ స్వచ్ఛ హైదరాబాద్ అంటున్నారు. ఏది ఇక్కడ ఈ కాలనీలో ఈ బస్తీలో మాత్రం లేదని చెప్పాలి. బాత్రూమ్స్ बाथरूम नहीं है, पूरे पहाड़ पे जाते हैं, कुछ भी नहीं है. फिर घर बनाने में भी दिक्कत है और मीटर भी नहीं देते. नहीं इतना करे खुद तुम लोग क्यों नहीं बाथरूम बनवा रहे? बाथरूम बनाए तो कोई ना कोई आके रोक दे रहा है. काम नहीं हो रहा. हाँ नहीं बनाने देना बोल के. हाँ ऐसा बोल दे रहा. रोड भी नहीं बना रहा, ड्रेनेज మాది జాగా స్థలం ఇది మాది, ఎందుకు కడుతున్నారు? కట్టద్దు. సమస్య ఏంటంటే ఇక్కడ ఇది లిటిగేషన్ లో ఉండే భూమి లాగా కనిపిస్తోంది. ఇది లిటిగేషన్ లో ఉండే భూమి అంటే చెప్పారా ఎప్పుడైనా మీ వివేక్ కి? చెప్పాం మేడం. ఏమంటారు? కోర్టులో కేసు ఉంది కదమ్మా, కేసు అయిపోయినాక పనులు చేస్తా అంటే ఓట్లు వేయించుకునేటప్పుడు అయితే కోర్టులో కేసు ఉండే కదన్నా, కనీసం ఒక బోర్ అని వేయండి అన్న అనేసి మేము అడిగాం. సరే వేస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఇంకా బోరు లేదు, ఏం లేదు. ఏమా ఏం కోరుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు ఎన్నికలు కూడా వస్తున్నాయి. మాకు ఆర్థికంగా సహాయం కావాలి మేడం. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇల్లు లేదు, అసలు ఈ రోడ్లు లేవు, మాకు మురికి కాలువలు. ఇప్పుడు నీ ఇల్లు ఎట్లా బాగు చేసుకుంటావు? కాలిపోయింది కదా. ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నాను మేడం, అసలు ఏమి చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు అప్పుడు అంటే ఎంక్వైరీకి ఇంకా ఎవరు రాలేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. చిన్న చిన్న పిల్లలు ఓట్లు వేస్తాం కదా మేడం, మళ్ళీ మా బాలయ్య నగర్ మేము ఏదన్నా వెళ్ళి ఏదన్నా ఆఫీస్ లో ఇది అని పరిస్థితి అంటే ఎక్కడమ్మా మీ బాలయ్య నగర్ అని అంటారు మేడం. అంటే ఈ నగరం ఉన్నట్టు కూడా తెలియదు చాలా మంది. అసలుకి తెలియదు అంటారు మేడం. మరి ఇప్పుడు ఎట్లా గుర్తొస్తుంది మేడం? ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా గుర్తుంటారు మేడం? మేము ఇప్పుడు వస్తారు అన్ని అడుగుతారు, మళ్ళీ తర్వాత మేము వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే అసలు ఇక్కడ మా ఏరియానే మాకు తెలియదు అని అంటారు. నిజంగానే విసిరేసినట్టుగా విడిగా ఉంది ఇది. పూరే మేడం ఇగో ఇక్కడ 70 ఏళ్ళు అవుతుంది మేడం. ఇగో వేళ మేస్త్రి ఆయన నా మోని సాగు చేసిన ఆయనని, నా బిడ్డ పెళ్లి చేసింది ఆయన్నే. నా మోడిది కన్నా బూడిది బుక్కి ఆ గుట్టలు సాఫ్ చేసిండు, లైసెన్స్ లేకుండా దెబ్బ కొట్టించిండు. బాలాచెట్టు ఇండ్లు కట్టిస్తున్నాడు. ఆయన చనిపోయినాక కొడుకు ఏమంటున్నాడు అంటే నీదే ఎవరిది అని కేసు వేస్తున్నాడు. ఇగో ఎల్లమ్మని కూర్చోబెట్టింది ఆ ఎలా మేస్త్రి. కష్టం చేసినాం, మస్తు కష్టం చేసిండు నా భర్త. జాకిలు పట్టిండు, అంతా చేసిండు. చనిపోయితే కూడా ఎలా మేస్త్రి సాగు చేసిండు, నా బిడ్డ పెళ్లి చేసిండు. నాకు దిక్కు లేదు, ఆయన ఓపిలు ఉడితే అన్నం పెడుతున్నాడు. ఇప్పుడు ఏడుంటున్నావు తల్లి? ఇక్కడనే ఉంటున్నాం మేడం. ఇది బాలానగర్ ఇల్లు అనేది గుడిసే లేదు, ఆయన కొట్టాలో ఉంటున్నా. కట్టుకొని చేతనైతే లేదు. ఎట్లా అవుతుంది మరి? ఎట్లా గడుస్తుంది? ఎట్లా గడుస్తున్నా? ఆయన ఎంత ఓపిలు ఉడుతున్నా అంతం పెడుతున్నాడు. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ పెళ్లి ఆయనే చేసిండు. నా మోన్ సాగుకు ఆయన 5,000 రూపాయలు ఇచ్చిండు. ఎందుకంటే చిన్న పనింటి కష్టం చేసిండు, ఇద్దరు ఒక దగ్గర ఉండేకబట్టి కష్టం చేసిండు. ఎల్లమ్మ గుడి పెట్టి నిలబెట్టినప్పుడు నేను నా భర్త ఉన్నందుకు అన్ని చేసినందుకు ఆయన్నే చేసిండు మేడం. నాకు ఆయన చట్టాలు పండుకుంటున్నాం మేడం. నాకు మస్తు బాధ ఉంది మేడం. వాస్తవానికి మేడం ఇది మొత్తం ఇప్పుడు లిటికేషన్ అనేది ఈ 3-4 సంవత్సరాల నుంచి లిటికేషన్ ఉంది మేడం. వాస్తవానికి ఇక్కడ మేము కూడా పుట్టి పెరిగింది ఇక్కడనే. గత 35 సంవత్సరాల నుంచి 1980 నుంచి ఇక్కడ కంకర్ మిషన్ వేసారు మేడం. కంకర్ మిషన్ దగ్గర ప్రతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక 1200 కుటుంబాలు ఇక్కడ పనిచేసినాయి మేడం. ఆ రోజు ఇక్కడ బాలయ్య సైడ్ కంకర్ మిషన్ దగ్గర పనిచేస్తే ఆ రోజు కొన్ని పనిచేసే టైంలో కోరీలో బ్లాస్టింగ్లు చేస్తుండే. ఆ బ్లాస్టింగ్ లో చాలా మంది కూడా ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వికలాంగులు అయిన ఉన్నారు. అందుకు నష్టపరిహారంగా ఆ రోజు బాలయ్య సైడ్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 1200 కుటుంబాలు ఆ రోజు ఉండే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ కట్టుకోవడానికి స్థలాలు ఇస్తాను, మీరు కట్టుకొని ఈయనే ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కళ్ళం ఆ రోజు పెద్ద అడవి
కనీసం ఎంత క్రూరమైన మృగాలు ఉంటుండే ఆ పరిస్థితులు అంటే 30 సంవత్సరాల కింద ఈ మాత్రం తీసుకొచ్చాం మేడం. కాకపోతే అప్పుడు బాలయ్య సైడ్ పేరు మీద అట్లనే ఉన్నాము. ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన పేరు పెట్టుకుని బాలయ్య నగర్గా ఇట్లనే ఉంటుంది. మాకు 2012 వరకు ఎటువంటి జాగా లిటికేషన్ అయితే లేదు. అయితే మేము కూడా మా పెద్ద మనుషులు అయితే ఎంతసేపటికి కోరిలో పనిచేయడము, వచ్చి గుడిసెలు తినడం, పనుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు సార్. మనకు కూడా ఇల్లు ఉండాలి, మనకు కూడా కరెంటు కావాలి, నీళ్ళు కావాలని ఆలోచన లేకపోతే మేము 2002 నుంచి మాకు కూడా కొద్దిగా చదువుకున్నప్పుడు కొద్దిగా గొప్ప తెలివి ఉండి మేము కూడా బయట తిరిగి అప్పుడు మన మున్సిపల్ చైర్మన్ లింగం గౌడ్, దేవేందర్ గౌడ్ ఎమ్మెల్యే ఉండే ఆ టైంలో కొద్దిగా మాకు కరెంటు ఈ నీళ్లు సౌలభ్యం చేసి 2002 అర్థమైంది. ఇప్పుడు లిటిగేషన్ లో ఉండేది ఏం చెప్తున్నారు? ఒక్కటే మేడం, మాకు ఇక్కడ కంకర మిషన్ 2011 వరకు కంకర మిషన్ నడిచినంత వరకు మాకు ఏ ప్రాబ్లం లేదు, మాకు అన్ని కూడా బాగానే ఉండేది. ఎప్పుడైతే కంకర మిషన్ బంద్ అయిందో అప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ల్యాండ్ కబ్జా చేసుకోవాలి, వీళ్ళంతా లేబర్ కదా, వీళ్ళ నుంచి పంపించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో లిటిగేషన్ లో ఉండే భూములైనా కూడా ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ భూమిని నమ్ముకుని ఇక్కడే తరాల తరబడి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు మేము బోడబండ నుంచి తెలుగుదేశం రాకముందే అక్కడ మిషన్ బోడబండలు ఉండే మేడం, అక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 81లో మనం ఇక్కడికి వచ్చాం. అప్పుడు బండ కాల్చి వెళ్ళిపోయేవాళ్ళం. అది హిస్టరీ అర్థమైంది ఇక్కడ. అదే చెప్తున్నాం మేడం. అక్కడ నుంచి అప్పుడు నా కొడుకులు బిడ్డలు ఇంకేం కాలేదు, అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం మేము. అప్పటి నుంచి కంపెనీ పనిచేస్తుంది, కంపెనీ అల్లీలు ఇచ్చింది, కంపెనీ అన్నం పెట్టింది, చచ్చిపోయిన దిక్కు లేదు. అప్పుడు పేపర్ టీవీలు ఇవి మాకు తెలియదు, మేము కష్టం చేస్తున్నామా లేదు అంతవరకు. అయితే 2000 నుంచే మేము గవర్నమెంట్లో పామ్ అయినాం. మరి ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేరు? మేము 85లో గుడి కట్టాము. ఈ కబ్జాదారు ఉంటే ఆ రోజు ఆపొచ్చు, ఎందుకు ఆపలేదు? మరి ఇన్నాళ్ళు మమ్మల్ని ఎవ్వరే కదిలేయలేదు. మనం 2000లో ఎల్లమ్మ గుడి కట్టాము, ఆ రోజు కూడా ఎవరు ఆపలేదు మేడం. మరి అటువంటిది ఈ మిషన్ బంద్ అయినాక ఇప్పుడు బిల్డర్లు అంత ముందుకు వచ్చి ఇది మా కబ్జా పని చేయనీయమని మేడం గారు ఒక్కటేనండి. మేడం గారు మన ఎవరు మున్సిపాలిటీ మేడం గారు, ఆమె కమిషనర్ మేడం దేవత, ఆమె మొత్తం గల్లీ ఇల్లు తిరిగి అన్ని బోర్లు రాసుకొని చెట్లు కూడా పంపిస్తే సగం చెట్లు వచ్చినాకట సగం ఆపేశారు. అంత పెద్ద పుణ్యాత్కులు బిల్డర్లు ఉన్నారు ఇక్కడ, నాయకులు ఉన్నారు ఇక్కడ. సపోర్టు మాకు ఇప్పటిదాకా కూడా 5 ఏళ్ళు సపోర్ట్ మేము తట్టుకున్నామంటే అక్కడ పోలీసు డిపార్ట్మెంట్ సాయం, మన రెవెన్యూ సాయం, పేపర్ల సాయం, టీవీల సాయం వల్ల ఈ 5 ఏళ్ళు తట్టుకుంటున్నాం మేము బాధకి. అయితే చెప్పండి, ఇప్పుడు లిటిగేషన్ లో ఉందని మీకు అర్థమైంది. లిటిగేషన్ లో ఉంది కాబట్టి పనులు చేయట్లేదని చెప్పి మీ నాయకులు మీకు చెప్తే మీరు దాన్ని నమ్మి ఓటేస్తారా? ఎట్లా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఏమైనా సరే మేడం, ముందు పట్టాలు ఇచ్చిన తర్వాత ఓట్లు వేస్తాం మేడం. ఇప్పుడు మాత్రం మేము ఓట్లు వేయదలుచుకోలేదు మేడం. పనులని కావాలి, ఓట్లు వేయాలి. అప్పటిదాకా ఏముంది మేము మా కోరిక మాత్రం అంతే మేడం. వచ్చి ఓట్లు ఏంటంటే కంపల్సరీ వేస్తాం మేడం. ఓటు అంటే ఒక ఆయుధం కాబట్టి మేము బిన ఓటు పోగొట్టుకోవాలనుకోము. కరెక్ట్ నాయకులు ఎవరైతే ఇక్కడ వచ్చి పని చేస్తారో వాళ్ళకి కంపల్సరీ ఓటేస్తాము. ఏం కోరుకుంటున్నారమ్మా చెప్పండి, మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి, మీ ఎమ్మెల్యే చూస్తున్నారు. మాకు ఇండ్లు లేవు, మా పిల్లలు మా నాయన లీడ చచ్చిపోయారు. మేము ఎప్పటి నుంచో చిన్నపిల్లలు అప్పటి నుంచి మేము కూడా రాళ్ల పనే చేస్తున్నాం. మాకు సొంత ఇండ్లు కావాలి. మాకు ఇండ్లు, రోడ్లు, నీళ్లు అన్నిటి కోసమే మేము పోరాడుతున్నాం మేడం. అంతకు మించి మేము ఎక్కువ పోరాడతలేము. కావచ్చు అదంతా ఎవరో వచ్చి కబ్జాలు నాదే అంటారు, అదే అంటారు. కానీ ఇక్కడ మనుషులు ఉండరు కదా, ప్రభుత్వం ఉంది ఉండరు. అప్పుడు ఇక్కడ మనుషులు ఉన్నారు, 30 ఏళ్ళు గతం ఉండరంట. ఎన్నోసార్లు మీడియాలో వచ్చారు, టీవీ వచ్చారు. ఇప్పటికైనా గుర్తించి అది ఏ లిటిగేషన్ మాకు తెలియదు. మీరు తెలిసిన వాళ్ళు అయితే ఆ లిటిగేషన్ తీసేసి బాలానగర్ పబ్లిక్ ని కాపాడాలని కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం బాలానగర్ అంటే బాలయ్య నగర్ ఇక్కడ ప్రాంత వాసులందరికీ కూడా చాలా అంటే నిజంగా గుండె తరుకుపోతుంది వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. చిన్న పిల్లల్ని ఎత్తుకుని ఇక్కడ పిల్లలు కుటుంబాలు అంటే తరాల తరబడి ఇక్కడ నమ్ముకుని ఉండిపోయాం కదా, మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. ఒకటి లిటిగేషన్ లో ఉండే ఆ పరిస్థితులు ఏమిటో దానికి స్పష్టత రావాలి, దానికి ఎవరో బాధ్యత వహించి నాయకులు ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళకి ప్రత్యామ్నాయం కల్పించడమా లేకపోతే దాన్ని సాఫీగా పరిష్కారం చేయడమా? రెండోది, ఉన్నంత కాలం అయినా కూడా తాగడానికి నీళ్లు లాంటి మౌలిక వసతుల కల్పన చేయకపోతే అంటే ఎక్కడ వీళ్ళ స్థిరపడిపోతారో అని చెప్పి పనులు జరుగుతుంటే కూడా ఆపేస్తున్నారు కొంతమంది చెప్తున్నారు స్థానికులు. అలా కాకుండా ఇప్పుడు బతకడానికి కావాల్సిన గుక్కడి నీళ్లు, ఒక బోర్ వేయించడం లాంటి చిన్న పనులైనా వెంటనే తక్షణం చేయించాలని డిమాండ్ చేస్తుంది సాక్షి టీవీ జనపదంలో ఇవాళ. ఇది వాళ్ళ జనపదం. వచ్చే వారం జనపదంలో మళ్ళీ కలుద్దాం. మరొక ప్రాంతం నుంచి, మరొక కాలనీ నుంచి మీ సమస్యలు ఏంటో వింటాం. స్టే ట్యూన్ టు సాక్షి.